విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన పెను ప్రమాదంలో 8 మంది కార్మికులు ప్రాణాలు ఉక్కు కొలిమిలో ఖాళీ బూడిదయ్యాయి. సుమారు 1600 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో సలసలా కాగే ఉక్కు ద్రవం వారిపై పడడంతో తప్పించుకునే అవకాశం లేకుండా 8 మంది సజీవ దహనం అయ్యారు. స్టీల్ ప్లాంట్లో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 5 ఉద్యోగులతో పాటు 3 కార్మికులు మృత్యువాత పడ్డారు. మరో 6 తీవ్రంగా కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్లోని స్టీల్ మెల్టింగ్ షాప్ అంటే SMS-1లో సాయంత్రం సమయంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 150 టన్నుల ద్రవపు ఉక్కును మోసుకెళ్తున్న భారీ లాడెల్ నుంచి ద్రవపు ఉక్కు ఒక్కసారిగా పేలి పైకి ఎగసిపడింది. దీంతో అందులో ఉన్న సలసలా కాగే ఉక్కు ద్రవం నేలపై చెల్లాచెదురుగా పడటంతో పెను ప్రమాదం సంభవించింది. 8 మందిని బలి తీసుకుంది. లాడెన్ నుంచి ద్రవం తుల్లిన వేగానికి ఉక్కు ద్రవం వేడికి అక్కడ ఉన్నవారి పూర్తిగా కూడా దగ్ధమైంది. ఆ ప్రాంతం అంతా క్షణాల్లో మంటలు వ్యాపించడంతో ప్లాంట్ అగ్నిగుండంగా మారింది. విశాఖ స్టీల్ ప్లాంట్ చరిత్రలోనే తొలిసారిగా ఈ దారుణ ఘటన జరిగింది. దేశంలోని ఏ స్టీల్ ప్లాంట్లోనూ ఈ తరహా ప్రమాదం సంభవించలేదు. లాడెల్ నుంచి ద్రవపు ఉక్కు లీకై ప్రమాదాలు జరిగేవి, కానీ ఈసారి లాడెల్ నుంచి ద్రవపు ఉక్కు చిచ్చుబుడ్డిలా ఎగసిపడింది. బ్లాస్ట్ ఫర్నేస్ విభాగంలో తయారైన హాట్ మెటల్ను లాడెల్లో SMS విభాగానికి తరలించి వివిధ రకాల రసాయన చర్యల ద్వారా ద్రవపు ఉక్కును తయారు చేస్తారు. ఇందులో భాగంగా మధ్యాహ్నం B షిఫ్ట్లో CCD మిషన్ 2 పై లాడెల్ను సిద్ధం చేశారు. స్టీల్ ప్లాంట్ SMS-1 విభాగంలో సుమారు 9 మీటర్ల ఎత్తులో ఉండే CCD సెక్షన్లో లాడెల్ను రొటేట్ చేస్తుండగా అందులో ఉన్న సుమారు 150 టన్నుల ద్రవపు ఉక్కు ఒక్కసారిగా పెద్ద విస్ఫోటనంతో పైకి ఎగసింది. సుమారు 1600 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉన్న ద్రవం నలువైపులా కూడా వేగంగా విరజమ్మడంతో చుట్టుపక్కల ఉన్న యంత్రాలకు మంటలు అంటుకున్నాయి. దీంతో ఒక్కసారిగా దట్టమైన పొగలు మంటలు దావానంలా వ్యాపించాయి. వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికులు ఆ మంటల్లో చిక్కుకుపోయారు. గత 2 నెలలుగా లాడెల్స్ నుంచి ద్రవపు ఉక్కు 27 సార్లు లీక్ కాగా పలుమార్లు కార్మికులు పెను ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. సాధారణంగా లాడెల్ నుంచి లీక్ అవుతుంటే కానీ పేలుడు ఎక్కడా జరగలేదు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి. జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర హోమ్ మినిస్టర్ అనిత పరిశీలించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాతులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పరామర్శించారు. అదేవిధంగా విశాఖ నగరంలోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాతులను పరామర్శించారు. KGH ఆసుపత్రిలోని మార్చిరీ వద్ద మంత్రి నారా లోకేష్ వెంట కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి సంధ్యారాణి, MP శ్రీభరత్, TDP రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, చింతకాయల విజయ్ ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రులు ప్రమాదం జరిగిన తీరును కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రభుత్వ పరంగా అన్ని విధాల అండగా ఉంటామని బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చారు. అందరం కలిసి పోరాటం చేయడం వల్లే స్టీల్ ప్లాంట్ను కాపాడుకోగలిగామని గుర్తు చేశారు. ప్రమాదంపై కమిటీ నివేదిక తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎన్నోసార్లు మాట్లాడుతున్నాను, పార్లమెంట్లో మాట్లాడాను, బయట మాట్లాడాను. ఇంతవరకు కూడా సేవ కుట్టినట్టు కూడా లేదు. కేవలం పిల్లికి భిక్ష వేసినట్టు 11,000 కోట్ల రూపాయలు ఇచ్చి అప్పులు తీర్చుకునేటువంటి పద్ధతి వాళ్ళు చేస్తున్నారు. ఈ సందర్భంగా నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒకే విజ్ఞప్తి చేస్తున్నాను. మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మళ్ళీ పార్లమెంట్లో కాలింగ్ అటెన్షన్ మోషన్ ఇస్తాం. దీని మీద ఎట్టి పరిస్థితుల్లో పోరాటం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగేటువంటి ఈ ప్రమాదాలు నివారించకపోతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని మేము ఇక్కడికి కనీసం వారి మెడలు వంచి తప్పనిసరిగా
ఈ యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్ని రక్షించేటువంటి విధానం ఆలోచిస్తాం. మొట్టమొదటి నుంచి కూడా మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని రక్షించాలంటే ఏం చేయాలో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. నేను ఒకటే మీ అందరికీ మనవి చేస్తున్నా, విశాఖ ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కానీ పక్కన ఉన్నటువంటి లక్ష్మీ మెటల్ స్టీల్ ప్లాంట్కి మైన్స్ శాంక్షన్ చేస్తున్నారు చంద్రబాబు గారు. ఇక్కడ మాత్రం మైన్స్ లేవు, వైన్స్ లేవు.